హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తానండి. అది నేను డిజైన్ చేసుకున్నాను, ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను. ఈ సారీ ఆల్రెడీ నేను ఇది వరకు దీని మీద బ్లౌజ్ తోటి వేసుకుని అయితే నేను వీడియో అయితే షేర్ చేశాను. 4-5 శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఏం చేశాను అంటే థిక్ గ్రీన్ ఉంటుంది కదా, ముదురు గ్రీన్ అనమాట. ఆ గ్రీన్ అనేది నేను రాసిలకు పట్టు తీసుకుని వెరీ సింపుల్ అండి, చాలా మన ఫ్రెండ్లీ బడ్జెట్లో, స్టార్టింగ్ బడ్జెట్లో నేనైతే ఈ వర్క్ అనేది డిజైన్ చేసుకున్నాను. చూసారు కదా, ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ షేప్ వస్తుంది, కట్ వర్క్ అండి. కట్ బీట్స్ తోటి లోడింగ్ వేయించాను అనమాట. జస్ట్ ఏమీ లేదు, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ కూడా కట్ బీట్స్ తోటి లోడింగ్ అయితే చేయించాను. అక్కడక్కడ చిన్న బుడ్డి అయితే వేయించాను. చూసారు కదా, చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. అంటే తక్కువ బడ్జెట్లో అవుతుంది, నీట్గా కూడా ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అనమాట. చూసారు కదండి, ఇక్కడ బ్యాక్ అంతా కూడా ఇదేంటి అంటే కింద లోడింగ్ అయితే వేయించాను. సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది అనమాట. ఈ పైన మనం డోరీ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇక్కడ బటన్ కూడా పెట్టచ్చు. ఓకేనా. బ్యాక్ అయితే అలాగా, ఫ్రంట్ వచ్చేసరికి ఇలా అండి. ఈ శారీ మీదకి మ్యాచ్ అయింది కదా అని చెప్పి నేను ఈ శారీ మీదకి అయితే ఈ బ్లౌజ్ అనేది వేసుకున్నాను. ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇదిగో మా ఆల్రెడీ రెడీ అయినాయి అనమాట. ఇవి లెహంగా సెట్స్ శారీ తోటే డిజైన్ చేశానండి. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఓకేనా. అదొక సెట్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది, కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ అనమాట. కంపల్సరీగా వారానికి వచ్చేసరికి మాకు 3-4 మెచ్యూర్ ఫంక్షన్స్ అయితే ఉంటాయండి. మీకు ఇంకా చూపించలేదనమాట, చూపించకుండా చాలా అయితే వెళ్ళిపోయినాయి. సేమ్ అదే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేస్తున్నారండి. ఇదిగో చూసారు కదా, ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే. పరికిణి సెట్ మీద బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ ఆల్రెడీ చేయించేసి ఉంచేసానండి. ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు బక్రీద్ కదా, సో అందుకని మా వాళ్ళందరూ కూడా ఊరు వెళ్ళారనమాట. వాళ్ళు రావడానికైతే ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి 6 months అలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళారు, ఒక 10 days తర్వాత వస్తారు. అప్పటి వరకు కూడా కొంచెం కానీ నేను వర్క్ అనేవి ముందు చేయించేసి రెడీ చేసి పెట్టేశానండి. సో దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవ్వలేదు. ఇప్పుడు ఏవైనా ఫంక్షన్స్కి పెళ్ళికి వచ్చినవి ఉన్నాయంటే కనుక అవి కొంచెం నాకు అంటే వాళ్ళు రావడం కోసం టైం పడుతుంది కదా. ఓకేనండి. చూసారు కదా, వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఆన్లైన్లో మాతో వర్క్స్ చేయించుకోవాలి, మగ్గం కానీ, కంప్యూటర్ కానీ, మిషన్ ఎంబ్రాయిడరీ కానీ, A to Z ఏదైనా కానీ, ఫ్రాక్స్ కుట్టించుకోవాలి అనుకున్నా, ఏది కుట్టించాలి అనుకున్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9849964645కి కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. ఆన్లైన్ వితిన్ ఒక 10 days 15 daysలో మీకు మేము డెలివరీ చేసి అయితే ఇవ్వగలము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని, యూట్యూబ్ ఛానల్, అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.